హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో సమంత గారు రీసెంట్గా దీపావళికి ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. సమంత గారు దీపావళి రోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఒక ఫ్యామిలీతో ఒక పిక్చర్ అనేది ఉంది. సో దాంట్లో రాజ్ గారు ఉన్నారు కదా, ఆయనతో ఇంతకుముందు అక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు ఏదో లింక్ ఉంది అని చెప్పేసి మాట్లాడుకున్నారు. బట్ ఎస్పెషల్లీ ఫెస్టివల్ రోజు వాళ్ళ ఫ్యామిలీతో పిక్చర్ దిగి పెట్టాల్సిన పనేముంది? దీని మీద మీరు ఏమంటారు? రకరకాల రూమర్స్ వస్తున్నాయి, కన్ఫర్మ్ ఇంకా నెక్స్ట్ సమంత పెళ్ళి అని చెప్పేసి. అలంకృతం మీ ఛానల్కి వచ్చి నేను చాలాసార్లు అయింది కదా. అవును, మన ఇద్దరికి ఇలా ఇంటర్వ్యూ పరిచయం ఉంది. అవును సార్. కింద దీపావళి క్రాకర్స్ మనం కాల్చామే అనుకుందాం మీ ఆఫీస్ తరఫున. ఓకే, నీకు నాకేదో ఉన్నట్ట. మన ఇద్దరు ఎయిర్పోర్ట్లలో కలవాము, బయట జిమ్లో ఇన్ కేస్ బయట సూపర్ మార్కెట్లో లేదు మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంబంధించిందే ఏదైనా ట్రిప్స్ ఉన్నాయనుకో, we will go. ఇప్పుడు యాంకర్స్కి సంబంధించి అందరికి ఎక్కడైనా మీటింగ్ ఉంటే నువ్వు వెళ్తావు. ఇట్లా ప్రొఫెషనల్ జర్నీస్ ఎప్పుడున్నా కూడా అంటే అందరితో మింగిల్ అవుతాం కదా సార్. ఓన్లీ వన్ పర్సన్ తోనే ఉంటే మనం మేబీ స్పెషల్ పర్సన్ అవ్వచ్చు కదా. సో అట్లా రాజ్ డమర్కు హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. తను ఒక మంచి ప్రొడ్యూసర్ అండ్ హీనో మంచి డైరెక్టర్. ఓకేనా, సమంత కూడా తనకు కూడా డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. మంచి ప్రొడ్యూసర్ నిరూపించుకోగలిగింది. వీళ్ళ జర్నీలో బోల్డ్ అన్ని సక్సెస్లు చూశారు. ఓకేనా, సో అట్లా కలిసి ట్రావెల్ చేస్తే తప్పే ఉంది. లింకే ఎందుకు పెట్టాలి అంటే ఏ విధంగా ఒక మగ ఆడ అయినందుకేనా ట్రావెల్? మేము ఇంకేం డిసైడ్ అవ్వలేదు సార్. ఓన్లీ మగ ఆడ అని అంటే మేము ఇంకేం డిసైడ్ అవ్వలేదు. బట్ స్పెషల్ ఫోటో అక్కడ పేజ్ లో కనిపిస్తుంది కాబట్టి దాని గురించి రకరకాల విమర్శలు. బికాజ్ క్లోజ్గా చాలా మంది ఫ్యామిలీస్తో ఉంటారు. అలా వాళ్ళ ఫ్యామిలీతో వీళ్ళ ఫోటో ఉన్నంత మాత్రాన, వాళ్ళతో పాటు వీళ్ళు ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తారు, అక్రమ సంబంధాలు ఉన్నాయని కాదు అర్థం. మనం ఇప్పుడున్న సొసైటీలో అందరూ ఆడమగ కలిసే జాబులు చేసుకుంటున్నారు, ఆడమగ కలిసే లంచ్ టైంలో ఫుడ్ పంచుకొని తింటున్నారు. అండ్ మంచి జర్నీ. ఇంకా సినిమా సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కలిసి హ్యాపీగా కూర్చొని తింటారు, షార్ట్స్ చేసుకుంటారు, సీన్స్ డిస్కస్ చేసుకుంటారు, ఆ ఫోటోలు కూడా దిగుతారు. అంత మాత్రాన మనకి ఏదో ఉందని కాదు. నిజంగా రంకు పురాణాలు సాగించే వాళ్ళు బహిరంగంగా తిరగరు. అదొకటి గుర్తుపెట్టుకో. తెలియకుండా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వెనకాల గుట్టు చప్పుడు కాకుండా కెమెరాలు ఫాలో అవుతాయి. డైరెక్ట్గా అందరికి కనబడేలాగా ఎయిర్పోర్ట్లకి అట్లా ఇట్లా తిరగరమా, అదేం ఉండదు. ఇట్స్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అంతే. అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రీసెంట్లీ సమంత కూడా ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పుకొచ్చింది, తిండికి కూడా డబ్బు లేని స్టేజ్లో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నాం అంటే అలాంటి రోజులు కూడా గడిపారు. ఆ పేదరికాన్ని చూసింది. అనుకోకుండా ఓవర్నైట్ ఒక స్టార్డమ్ వచ్చింది. తర్వాత చాలా కొనుక్కోగలిగారు, అన్ని రకాల ఫుడ్లు తినగలిగారు, అన్నీ చూడగలిగారు, అన్నీ అనుభవించగలిగారు. బట్ ఆ స్టేజ్ నుంచి వచ్చింది. నెక్స్ట్ అనుకోకుండా ఆ స్టేజ్ నుంచి వచ్చిన ఆవిడ ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళింది, ఒక స్టార్ ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళింది, ఒక స్టార్ హీరోకి భార్యగా వెళ్ళింది, ఇంకో స్టార్ హీరోయిన్కి కోడలుగా వెళ్ళింది. ఎన్ని రకాలుగా మాట్లాడుకున్న అర్థం ఒకటే. పైగా వాళ్ళ ఇదితో ఒక బిగ్ బాస్కి కూడా ఒక ఎపిసోడ్కి హోస్ట్గా అయ్యింది. అంటే ఒక పెద్దింటి కోడలుగా, ఇండస్ట్రీలో ఒక పెద్దింటి మనిషిలాగా ఒక మంచి స్థానంకి వెళ్ళింది. ఏంటో తెలియదు, చిన్న పొరపొచ్చాలు, అది వాళ్ళ పర్సనల్, ఎందుకని కూడా మనం మాట్లాడకూడదు. గొడవలు వచ్చాయి, విడిపోవాల్సి వచ్చింది, అది కూడా చెప్పుకున్నారు బహిరంగంగా. తర్వాత ఆ అబ్బాయికి ఆయనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ తన లైఫ్లో అలా మిగిలిపోయింది. కొంచెం అనుకోకుండా అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. దాంతో పోరాడుతా కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఒక సినిమా చేసింది. ఆ ప్రొడక్షన్ రంగంలో, ఆ డైరెక్షన్ రంగంలో, ఆ క్రియేటివ్ ఫీల్డ్ రంగంలో ట్రావెల్ అవుతూ రాజ్ నిడమూరు వాళ్ళు ఇద్దరు డైరెక్టర్స్ యాక్చువల్లీ, వాళ్ళతో అలా ట్రావెలింగ్ చేసింది. దట్స్ అది తన లైఫ్. అండ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఏదైనా మన జీవితంలోకి వచ్చిందంటే డెడికేటెడ్గా దాని మీద నిలబడడం చాలా అరుదు. ఇప్పుడు వేరే క్యాస్ట్ అమ్మాయి, వేరే ఇంకా అసలు పూర్తిగా క్రిస్టియన్, ఇంకా చెప్పుకుందాం ఎందుకులే, క్రిస్టియన్ అమ్మాయి అనుకోకుండా తెలుగుకి డైవర్ట్ అయ్యింది.
కానీ ఎందుకు డైవర్ట్ అయ్యింది? నువ్వు తెలుగు ఆయన కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, కాబట్టి నీతో పాటు నేను డైవర్ట్ అయిపోయా. ఓకే, కానీ నువ్వు దూరం అయిపోయావు. అలానే మళ్ళీ క్రిస్టియానిటీకి వెళ్ళిపోయిందా? లేదు కదా. ఎందుకో ఇక్కడికి వచ్చా, చూద్దాం ఇది ఎంత దూరం వెళ్ళొద్దాం నా జీవితంలో. సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ క్రిస్మస్ చేసుకుంటారు, ఈస్టర్ చేసుకుంటారు, గుడ్ ఫ్రైడేలో చేసుకుంటారు. మతానికి కన్వర్ట్ అవ్వడం వేరు. ఆ మతంలో ఇలాంటి యాక్టివిటీస్ లైక్ పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మెట్టు మెట్టుకి దీపాలు పెట్టడం, ఏడుకొండలు ఎక్కడం, ఇట్లాంటి చేయడం కూడా గ్రేట్ కదా. ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ఓవర్ నైట్ మన శివరాత్రి అంతా స్పెండ్ చేయడం, మెడిటేషన్స్కి వెళ్ళడం. సో ఎక్కడికి వెళ్ళిందో అక్కడే ఆనందాన్ని వెతుక్కుంటూ ఏదో వెళ్ళిపోతుంది తన లైఫ్లో. సో అట్లాంటి మనిషి ఇంకొక వేరే వేరే మగవాళ్ళు తన చుట్టుపక్కల ఉన్నారు అంటే బీ కూల్, అన్నీ చూసేసింది జీవితంలో, ఇప్పుడు ఏం అక్కర్లా తనకి కొత్తగా. సో దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి తప్పితే రంక్ అంట కొట్టకూడదు. నెక్స్ట్, ఒకవేళ రాజుకి కూడా పెళ్ళయింది, నిజంగా ఆయన కూడా వాళ్ళ ఆవిడతో విడిపోయి ఉంటే ఒకవేళ లీగల్గా, ఈవిడ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కూడా తప్పులేదు, వాళ్ళ ఇష్టం కదా, అంతే. సో ఎక్కువ ఊరికే సమంతని బాగా ఫోకస్ చేస్తూ గెలుతున్నారు. జనరల్గా మీరు ఇందాక చెప్పినట్టు డివోషనల్ వైజ్గా కూడా క్రిస్టియన్స్ ఎప్పుడూ పోస్టులు పెట్టడం తగ్గించేశారు, కంప్లీట్గా ఇటు హిందూ డివోషనల్ ఫొటోస్ పెడుతున్నారు కంప్లీట్గా, అదొకటి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అందరూ ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, విడాకులు అవ్వగానే వాళ్ళందరూ పార్టీ చేసుకున్నారని చెప్పేసి ఎక్కడో అది కూడా చెప్తా. అయితే ఇక ఇప్పుడు హిందూ కన్వర్ట్ అయింది కాబట్టి ఒక హిందూ ఫెస్టివల్ వస్తే వాళ్ళతో కలిసి చేసుకుంది. ఎందుకంటే సమంత పుట్టి పెరిగిన విధానం అంతా క్రిస్టియానిటీలో ఉంది కాబట్టి వాళ్ళందరూ, ఈవిడ కన్వర్ట్ అయింది, వాళ్ళందరూ అవ్వలేదు కదా. సో వాళ్ళందరితో ఈవిడ క్రాకర్స్ కాల్చదు, వేరే హిందూకు సంబంధించిన ఫ్యామిలీతో కాల్చాలి. నెంబర్ 1. అందులో ఈవిడకి ఎవరు క్లోజో వాళ్ళతో కాల్చుకుంది. అందులో ఒక అబ్బాయి తరచు కనబడేసరికి అంటగట్టేశారు, తప్పది. ఇంకొకటి, నాకు విడాకులు అయితే పార్టీలు చేసుకున్నారు అన్నావు కదా, ఒక అమ్మాయి కింది స్థాయి నుంచి అలా వస్తుంది, ఎదుగుతుంటే అరే భలే ఎదుగుతుంది అనే వాళ్ళు ఉంటారు, అని కులుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ 0 నుంచి వచ్చాడు, తర్వాత ఆయన ఎలా ఎదిగాడో మనందరం చూసాం. అలా ఎదిగి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇండస్ట్రీకి తేగలిగాడు, ఆ అబ్బాయికి హిట్స్ ఇవ్వగలిగాడు, ప్రొడక్షన్ రంగంలో వేలు పెట్టగలిగాడు, స్టూడియోలు లైక్ థియేటర్లు కొనగలిగాడు, వ్యాపారము మొదలు పెట్టాడు, రౌడీ బ్రాండ్. రేపటి రోజు స్టూడియో కట్టిన ఆశ్చర్యం లేదు ఇంకా చెప్పాలంటే. పైగా ఇంకొక స్టార్ హీరోయిన్తో నిశ్చితార్థం కూడా కుదుర్చుకున్నాడు. అంటే ఆయన ఎదుగుదల చూడు. ఇట్లాంటి ఆయన్ని చూసి ఇంకొక మనుషులతో, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మనుషులు, నెపో కిడ్సే, మా నాన్నకు అంత ఉన్నా కూడా నేను అంత హిట్ అందుకోలేకపోయాను, అలా స్టూడియోలు కట్టలేకపోయాను, అలా థియేటర్లు కొనలేకపోయాను, నా తమ్ముళ్ళకి వాళ్ళకి వీళ్ళకి హిట్స్ ఇవ్వలేకపోయాను, ఇంకో స్టార్ హీరోని పెళ్లి చేసుకోలేకపోయాను అనే వాళ్ళు కుళ్ళుకుంటారు కదా. అట్లా కుళ్ళుకునే వాళ్ళు ఇప్పుడు సమంత మీద కూడా అంత ఈ ఎదుగుదలను చూసి కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు. పెళ్లి చేసుకున్నారు, అక్కినని వాళ్ళ ఇంటికి కూడలేదంట, అబ్బా గ్రేట్ రా బాబు అది ఇదని అనుకొని దొంగమోహంది అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు విడిపోయారు అనుకో హే అని పార్టీ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి సిట్యువేషన్ని ఆవిడ అనుభవించింది కాబట్టి చెప్పింది. ఇప్పుడు అదే సమంత ఇప్పుడు వీళ్ళ అక్కినేని కుటుంబం, అలాగే ఇంకొక నేని కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ తాతలు అమ్మమ్మలు కూడా ఆర్టిస్టులు అయ్యి ఉండి, ఆమెకి కూడా పెద్ద స్టూడియోలో 10 ఉండి, వీళ్ళిద్దరు పెళ్ళికుంటే ఎవరు ఏం మాట్లాడరు, వాళ్ళు కలిసి ఉన్నా విడిపోయినా పార్టీలు చేసుకోరు, విమర్శించరు, ఏమి చేయకపోతే పని అనుకుంటారు. బట్ ఇట్లా వచ్చి ప్రతి లక్ తగులుకుంటా వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా తన జీవితంలో. బోల్డని హిట్లు చూసింది, బోల్డని ఫ్లాప్లు చూసింది, అందరు పెద్ద పెద్ద హీరోలతో పాటు చేసింది. అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా అయ్యింది. ఇలాంటి వాళ్ళని చూసి కులుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఏదన్నా అయితే పార్టీలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సిట్యువేషన్ ఆవిడ చెప్పింది. అది సమంతకే కాదు అందరికీ ఉంటుంది ఇలాంటి సిట్యువేషన్, బోల్డ్ అంతమందికి ఉంటుంది. ఓకే సార్.